వెల్కమ్ బ్యాక్ టు శృతిలయలు కథల ప్రపంచం. మ్యాడ్లీ ఇన్ లవ్ సీజన్ 2 పార్ట్ 3. ఎంత మాట అన్నారు? ఎవరైనా వింటే మీరు మాట్లాడిందే నిజమే అనుకుంటారు. ప్రేమ లేకుండా పెళ్లి చేసుకుంటానా, రేపు లేదా మాపు డెలివరీకి రెడీగా ఉంటానా అంది. ఆ మాటకి అతనికి నవ్వొచ్చినా అది బయటకు చూపించకుండా కష్టపడుతుంటే, ఎందుకంత కష్టపడుతున్నారు? పైకి నవ్వండి, పర్వాలేదు అనగానే, ఏంటి నవ్వేది, నోరు మూసుకుని బయటికి నడవ్వే, వెళ్ళి నీ డెలివరీ అయ్యే వరకు మీ అక్క వాళ్ళ ఇంట్లోనే ఉండు అనగానే, కుదరదు, నేనిక్కడే ఉంటాను అని మొండిగా చెప్పడంతో, నువ్విక్కడ ఉండడానికి కుదరదు అని అన్నాడు. ఆంటీ చూసారా మీ సార్ ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నాడో, దయచేసి ఇంట్లోకి రానివ్వమని చెప్పండి అనగానే, నేను మా సార్ ఇస్తున్న జీతం మీద బ్రతికే ఆఫ్టర్ ఆల్ పని మనిషిని. ఆయన చెప్పిందే చేయాలి, ఆయన వద్దంటే వద్దు, వెళ్ళిపో అని రేఖ కూడా చెప్పడంతో శాడిస్ట్ బాబు నవ్వుకుంటూ ఉంటే, కళ్ళు పెద్దవి చేసి, ఆంటీ నన్ను మీ కూతురు లాంటి దాన్ని అంటారే, ఇదేనా మీరు మీ కూతురు మీద చూపించే ప్రేమ అంది. నువ్వెంత సెంటిమెంట్తో కొట్టినా నేనేమీ చేయలేను బంగారు కొండ అని రేఖ అనగానే, శాడిస్ట్ బాబు నవ్వుతూ ఉంటే, ఓహో ఇద్దరూ రివర్స్లో గేమ్ ఆడుతున్నారన్నమాట, మీ ఇద్దరి తిక్క ఎలా కుదర్చాలో నాకు తెలుసు అని అంటూ, అయితే నన్ను వెళ్ళిపోమ్మంటారా, అంతేనా అని అడిగేసరికి, పోవే, బెదిరిస్తున్నావా అన్నాడు. ఒకరు బెదిరిస్తే బెదిరిపోయే క్యాండిడేట్ మీరు కాదని నాకు తెలుసు ప్రాణనాథ అని దక్ష అనగానే, మరింకెందుకు లేటు, పోవే ఇక్కడి నుంచి అన్నాడు. పోతున్నానులే అని అంటూ గుమ్మం వరకు అడుగులు వేసి వెంటనే తల పట్టుకుని రౌండ్గా తిరుగుతూ కింద పడిపోవడంతో, దక్ష అని అరుస్తూ ఆమెని 2 చేతుల్లో ఎత్తుకోవడంతో దక్ష కళ్ళు తెరిచి రేఖ వైపు చూసి కన్ను కొట్టడంతో, అమ్మ రాక్షసి అనుకుంది రేఖ. ఆమె నవ్వు ఆపుకుంటూ, నాకు నీరసంగా ఉంది, ఎందుకు ఎత్తుకుంటున్నారు, వదిలేండి నేను వెళ్తాను అనగానే, నోరు మూసుకో అంటూ లోపలికి ఎత్తుకు వెళ్తే, పాపం దీన్ని పెళ్లి చేసుకున్న తర్వాత లాజికల్గా ఆలోచించడం ఆపేసినట్టున్నాడు అనుకుంది రేఖ. బేబీ ఆర్ యూ ఆల్ రైట్? ఐఎమ్ సారీ, ఏదో కోపంలో నన్ను వదిలేసి ఇన్ని రోజులు ఉన్నావన్న ఉక్రోషంతో అలా బిహేవ్ చేశాను, కానీ ఇలా అవుతుందని అనుకోలేదు, ఐఎమ్ వెరీ సారీ బేబీ అని అంటూ కళ్ళలో నీళ్లు తిరిగిపోయిన శాడిస్ట్ బాబుని చూసి, కాస్త ఓవర్ యాక్షన్ ఎక్కువైనట్టుంది అనుకుంది దక్ష. అతను తెగ కంగారు పడుతూ కాళ్ళు చేతులు రుద్దుతూ వాష్రూమ్లోకి వెళ్ళి వాటర్ తీసుకొచ్చి ఆమె మొహం మీద చిలకరించి, డాక్టర్ డాక్టర్ అంటూ వెంటనే మొబైల్ తీసుకుని డాక్టర్కి కాల్ చేయబోతుంటే, అతని చేతిలో మొబైల్ లాక్కొని మొబైల్ పక్కన పడేసి అతని కాలర్ పట్టుకుని దగ్గరికి లాక్కొని అతని పెదాలని అందుకుని గట్టిగా కౌగిలించుకుంది. అసలేం జరుగుతుందో అర్థం చేసుకోలేనంత షాక్లో శాడిస్ట్ బాబు ఉండిపోవడంతో రియాక్ట్ అవ్వడానికి టైం తీసుకుంటూ ఉంటే, ఆమె అతనికి దూరంగా జరిగి, ఐఎమ్ సారీ కన్నా, ఐఎమ్ వెరీ సారీ, నువ్వు లోపలికి రానివ్వను అని మొండికేస్తూ ఉంటే ఏదో లోపలికి తీసుకువెళ్ళేలా చేయడానికి అలా డ్రామా చేశాను, కానీ ఇలా టెన్షన్ పడి కన్నీళ్లు పెట్టుకుంటావని అనుకోలేదు, ఐఎమ్ వెరీ సారీ అని అతని మొహం అంతా ముద్దులు పెట్టి మళ్ళీ దగ్గరికి లాక్కొని కౌగిలించుకోవడంతో ఆమె చుట్టూ చేతులు వేసి, చాలా టెన్షన్ పడ్డాను, దయచేసి ఇలాంటి ప్రాక్టికల్ గేమ్స్ ఇంకొకసారి ప్లే చేయొద్దు అని అన్నాడు. చేయను మరి, నువ్వు కూడా ఎందుకు ఓవర్ యాక్షన్ చేశావు, అందుకే నేను అలా డ్రామా చేయాల్సి వచ్చిందని, ఎంతసేపు నిలబడమంటావు అంది. అతను కోపంగా మొహం తిప్పుకోవడంతో, సారీ, ఇంకొకసారి వెళ్ళను అంటున్నాను కదా అని అంటూ ఉంటే అతను బాధగా కళ్ళు తుడుచుకోవడం చూసి, సారీ కన్నా, ప్లీజ్ ఏడవకు, నువ్వు నన్ను భయపెడితేనే బాగుంటుంది, ఏడిస్తే నేను చూడలేను అని అంటూ మరొకసారి కౌగిలించుకోవడంతో ఆమె కౌగిట్లో కరిగిపోయాడు. ఆ రోజు నుంచి ఇంకాస్త జాగ్రత్తగా అపురూపంగా చూసుకోవడం మొదలు పెడితే, ఆ రోజు తనకి ఇష్టమైనవన్నీ వాళ్ళ అమ్మతో రేఖ ఆంటీతో చేయించుకుని తినేసి శాడిస్ట్ బాబు ఒడిలో కూర్చుని, అదిగో ఆ చందమామ లాగా నీలాగా అందమైన బుడ్డోడు కావాలి అనగానే, బుడ్డోడు కాదు ప్రిన్సెస్ అని అన్నాడు. అరే బాబు అంటుంటే, జాగ్రత్తగా నడు, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయా అని అడుగుతూ ఉంటే, బాగా నొప్పిగా ఉంది, త్వరగా వాపు వచ్చేస్తుందని దక్ష చెప్పడంతో, 8th మంత్ నుంచి వాపులు రావడం ఇంకా పెరుగుతుందని డాక్టర్ ఆల్రెడీ చెప్పాడు కదా, అలాగని వాకింగ్ చేయకపోతే బాడీకి ఫిట్నెస్ ఉండదు, అందుకే కదా షూటింగ్ కంప్లీట్ చేసుకుని నేనే నిన్ను చూసుకుంటున్నాను అంటూ ఆమె నడుము పట్టుకొని జాగ్రత్తగా నడిపిస్తున్నాడు. ఆమె బేబీ బంప్ క్లియర్గా కనిపిస్తూ ఉంటే నెమ్మదిగా నడిపిస్తూ, ఇంకా నా వల్ల కాదు అనగానే అక్కడే ఉన్న బెంచ్ మీద జాగ్రత్తగా కూర్చోబెట్టి ఇందిర మిల్క్ షేక్ తీసుకుని రావడంతో అది చేతుల్లోకి తీసుకుని, ఇదిగో తాగు అన్నాడు. అబ్బా, జ్యూస్ తాగి గంట కూడా అవ్వలేదు అనగానే, ఎవరు చెప్పారు, గంట దాటిపోయింది, అందుకే టైం చూసి తీసుకొస్తున్నానని ఇందిర అనగానే, నువ్వు మా ఆయన కంటే ఘోరంగా తయారయ్యావమ్మా అని కోపంగా అంది. ఎవరైనా బేబీ నువ్వు హెల్తీగా ఉండాలనే కదా చెప్పేది,
తాగు పర్వాలేదు అనగానే కాళ్ళు వాపులు ఊరికే రావడం లేదు, ఇలా ఓవర్గా ఫుడ్ తిని లావైపోతున్నా కాబట్టే ఆ బరువు తట్టుకోలేక కాళ్ళు వాపులు వస్తున్నాయి అంది దక్ష. అప్పటికే 8వ నెల పడి దాటిపోతూ ఉండడంతో కాళ్ళు వాపులు కూర్చుంటే నడు నొప్పి, నిద్రపోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉండేసరికి ఆమెతో పాటు అతను కూడా పురిటి నొప్పులు పడుతున్నట్టుగానే ఉంది. తాగు బంగారు కొండ, బిడ్డ హెల్దీగా పుడతాడని ఇందిరా చెప్పడంతో తాగు బేబీ అని కర్ణ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉండడంతో భగవంతుడా ఆ సెంటిమెంట్ ఫేసులు పెట్టుకుని నన్ను మెల్ట్ చేసేస్తున్నారు అని తల కొట్టుకుంటూ నాకు కళ్ళు పోయినా బాగుండేది, వీళ్ల మొహాలు చూసే పని తప్పేది అనగానే ఏయ్ అని ఇద్దరూ అరవడంతో ఒక్కసారిగా కంగారు పడింది. నోట్లో నుంచి ఒక్క మంచి మాట కూడా రాదా? నువ్వు హెల్దీగా ఉండాలనే అల్లుడు గారు మేము కష్టపడుతుంటే నువ్వేమో లేనిపోని రోగాలు కావాలని అనుకుంటున్నావు. కళ్ళు లేని వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో కళ్ళు లేని వాళ్ళని అడుగు తెలుస్తుంది అని ఇందిర అరవడంతో సరేలే ఏదో ఆ జాలీగా ఉన్న మొహాలు చూసే పని తప్పుతుందని అలా అన్నానులే, నా మొగుడిని నాకు పుట్టే పిల్లల్ని చూసుకోకుండా నేను బ్రతకలేను అని అనడంతో కాస్త శాంతించాడు సాడిస్ట్ బాబు. రక్ష వెనక కర్ణ కజిన్ కూడా ఆపకుండా తిరుగుతూనే ఉండడంతో అసలు ఎందుకు మీరు నా వెంట తిరుగుతున్నారు అనగానే మీరు మీరు అని పిలిచే అంత ఏజ్ నాకు లేదమ్మా తల్లి, నేను కూడా నీ ఏజ్ వాడినే అనగానే మీరు మా బావగారు తమ్ముడు కాబట్టి రెస్పెక్ట్ ఇవ్వాల్సి వస్తుంది అనగానే మీ అక్కని పెళ్లి చేసుకుంది మా అన్నయ్య, ఆయనకి రెస్పెక్ట్ ఇస్తే చాలు, నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పాడు ప్రదీప్. సరే ఏదో ఒకటి, నువ్వెందుకు నా వెంట తిరుగుతున్నావు అనగానే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నావు, వయసులో ఉన్న అమ్మాయివి ఒక అబ్బాయి నీ వెంట ఎందుకు తిరుగుతున్నాడు అనేది నీకు ఇంకా అర్థం కాలేదా, లేకపోతే నా నోటి నుంచి చెప్పించడానికి ట్రై చేస్తున్నావా అని అడిగాడు. నువ్వెలా అనుకున్నా నాకు సంబంధం లేదు అనగాని ఓకే ఇంత దూరం వచ్చింది కాబట్టి ఓపెన్గా చెప్పేస్తున్నాను, పైగా మీ అక్క వాళ్ళిద్దరూ మా అన్నయ్యకి రిలేటెడ్ కాబట్టి నువ్వంటే నాకు ఇష్టం, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అన్నాడు. రక్ష షాక్ అయ్యి ఏంటి అనగానే అవును నీ ఒపీనియన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను చెప్పు అని తన స్పోర్ట్స్ బైక్ మీద హెల్మెట్ పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ప్రదీప్. భోజనానికి వచ్చే ముందు దక్ష వాష్రూమ్కి వెళ్లడంతో ఏమైందే ఉదయం నుంచి చూస్తున్నాను ఊరికే వెళ్తున్నావు, బాగానే ఉన్నావా అని ఇందిర అడిగేసరికి తెలీదమ్మా, చిరాకుగా ఉంది, ఊరికే వాష్రూమ్ అవసరం పడేలా ఉంది అంది. ఉమ్మనీరు పోతున్నట్టుంది, ఉమ్మనీరు పోతూ ఉంటేనే అలా అవుతుంది అనగాని ఏమో అమ్మా అనగాని ఇలా అయితే డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, బిడ్డ వాష్రూమ్లోనే పుడితే చాలా ప్రమాదం, హాస్పిటల్కి వెళ్ళాలి అంది. అమ్మా నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు, ఇలాగే మొన్న కూడా 2-3 సార్లు టెన్షన్ పడి హాస్పిటల్కి తీసుకువెళ్లారు, డెలివరీ టైం రాలేదని డాక్టర్ తిప్పి పంపించేసింది, ఆ రోజు బాగానే ఉంది కదా అనగానే ఆ రోజు అలా జరగలేదు కదా అంది ఇందిర. అది కాదమ్మా డాక్టర్ మళ్ళీ తిడతారు, 9వ నెల పడి ఒకరోజే కదా అయింది అనగాని ఒక్క నిమిషం అయినా చాలు డెలివరీ అవ్వడానికి, పైగా ఇన్నిసార్లు వెళ్తున్నావంటే ఉమ్మనీరు పోతున్నట్టుంది అంటూ అల్లుడు గారు అని పిలవడంతో బయట ఫోన్ మాట్లాడుతున్న సాడిస్ట్ బాబు లోపలికి పరిగెత్తి ఏంటత్తయ్య అన్నాడు. ఉదయం నుంచి చాలాసార్లు వాష్రూమ్కి వెళ్ళొస్తోంది దక్ష, ఉమ్మనీరు పోతూ ఉంటేనే ఇలాంటి లక్షణాలు ఉంటాయి, నాకెందుకో ఈరోజు నొప్పులు మొదలవుతాయి అనిపిస్తోంది, మనం ముందే హాస్పిటల్కి వెళ్తే మంచిదేమో అని అంది. సాడిస్ట్ బాబు అర్థం కానట్టుగా చూస్తూ ఉంటే అదే అన్నయ్య వాటర్ బ్రోక్ అయింది అంటారు కదా, ఫారిన్ కంట్రీస్లో అలా అయింది వదినకి కూడా అంటుంది అత్తయ్య అన్నాడు. దాంతో సాడిస్ట్ బాబు వెంటనే కంగారు పడి అయితే దానికి కావాల్సినవన్నీ మీరు రెడీగా పెట్టండి అత్తయ్య, మనం బయలుదేరిపోదాం అని అంటూ వెంటనే హాస్పిటల్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవడంతో ఏంటండి మీరు కూడా, అమ్మ ఏదో కంగారు పడి మాట్లాడుతుంటే అని అంటూ ఉంది. ఆ వెంటనే అమ్మా అని అరుస్తూ కడుపు పట్టుకోవడంతో వెంటనే దగ్గరికి వెళ్ళి ఆమెని క్యాచ్ చేసి ఏమైందని అడగడంతో మెరుపులాగా నొప్పి వచ్చిందని చెప్పింది. దాంతో వెంటనే ఇందిర గదిలోకి పరుగులు పెట్టి దక్షకు కావాల్సిన బట్టలు బెడ్షీట్స్ తీసుకుంటూ ఉంటే రక్ష హెల్ప్ చేస్తూ ఉంటే కర్ణ తమ్ముడు ప్రదీప్ వెంటనే డ్రైవర్ని రెడీగా పెట్టమని చెప్పాడు. వెంటనే దక్షని అతను తీసుకువెళ్లి కారులో కూర్చుని ఇందిర రక్ష కూడా పరిగెత్తుకుని రావడంతో రేఖ కూడా ఇంటికి తాళం వేసి పరిగెత్తుకుని రాగానే అందరూ 2 వెహికల్స్లో హాస్పిటల్కి బయలుదేరారు. తన ఒడిలోనే ఉన్న దక్షని గుండెలకి హత్తుకుని ఏం కాదు బేబీ ఏం కాదు, మనం హాస్పిటల్కి వెళ్తున్నాం అని అతను కంగారుగా చెబుతూ ఉంటే అతని కాలర్ పట్టుకుని దగ్గరికి లాక్కోవడంతో ఆమె వైపు చూశాడు. ఓయ్ ఎందుకు
ఎందుకు ఏడుస్తున్నావు అని కష్టంగా పలుకుతూ ఉంటే, నువ్వు అంత కష్టపడి మాట్లాడకు, సైలెంట్గా నిద్రపో అని అతను చెబుతూ ఉంటే, అది కాదు అంటూ దూరంగా జరిగి, నువ్వేడిస్తే నాకు అస్సలు నచ్చదు. ఫస్ట్లో మురళి టోర్నమెంట్ ఓడిపోయి నీ పరువు తీశాడని కోపంగా నన్ను వాడిని ఎత్తుకొని వెళ్లారు చూడు, ఆ శాడిస్ట్ మొగుడే నాకు కావాలి అని అంది. అదే శాడిస్ట్ మొగుడిని నేను అని అతను కళ్ళలో నీళ్లతో చెబుతూ ఉంటే, కాదు నువ్వెవరివో నాకు తెలీదు అని చిరాకుగా చెబుతూ ఉంటే, ప్రదీప్ వెనక్కి తిరిగి చూసి త్వరగా పోనివ్వు అని డ్రైవర్ని తొందర పెట్టాడు. ఆ శాడిస్ట్ నేను కాకపోతే ఇంకెవరు అనుకుంటున్నావు అని అతను అడిగాడు. దాంతో అంత నొప్పిలో కూడా దక్ష సిగ్గుపడుతూ, రొమాంటిక్ శాడిస్ట్, ముద్దు పెట్టాలన్నా బెదిరించినట్టుగానే ఉంటుంది, కౌగిలించుకోవాలన్నా అదిరించినట్టుగానే ఉంటుంది, మాస్గా ఉంటాడు, ఇలా సెంటిమెంటల్గా ఉండడు. నువ్వు నాకు నచ్చడం లేదు, వదిలిపెట్టు నన్ను అనగానే ఇంకా దగ్గరికి లాక్కొని, అది మాత్రం జరగదు అన్నాడు. దక్ష చిరాకుగా ఫేస్ పెట్టుకుని, చెప్పాను కదా నువ్వు నా శాడిస్ట్ మొగుడివి కాదు అనగానే, నేను నీ మొగుడినేనే అని అంటూ ఉంటే, కాదు అది ఎప్పటికీ జరగదు, నా శాడిస్ట్ మొగుడు ఇలా చప్పగా డైలాగ్స్ చెప్పడు. నేను వదలాలి అనుకుంటేనే నువ్వు వెళ్ళాలి, ఆఖరికి నువ్వు పోవాలన్నా కూడా నా పర్మిషన్ కావాలి, ఇలాంటి డైలాగ్స్ కొడతాడు నా మొగుడు. అయితే నువ్వు నా మొగుడివి కాదు అని అంటూ ఉంటే ఆమె పెదాలని అందుకుని గాఢంగా ముద్దు పెట్టాడు. ప్రదీప్ ఏం మాట్లాడకుండా ముందుకి తిరిగి కూర్చోవడంతో దక్ష ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటే, దూరంగా జరిగి కాసేపు ఏం మాట్లాడకపోవడంతో ప్లీజ్ అని ఆమెని గట్టిగా కౌగిలించుకొని ఫాస్ట్ అని అరవడంతో, వెళ్తున్నాను సార్ అన్నాడు డ్రైవర్. నెమ్మదిగా ఆమె కంటి కొస దగ్గర నుంచి కన్నీళ్లు జుట్టులోకి ఇంకిపోతుంటే చాలా నొప్పిగా ఉందని అతని కాలర్ మళ్ళీ పట్టుకోవడంతో, కాసేపు తట్టుకో బేబీ ప్లీజ్ అని చెబుతూ కంగారుగా రోడ్డు వైపు చూస్తూ ఉంటే, ఒకవేళ డెలివరీ అవుతున్నప్పుడు నాకు ఏమైనా అని అంటూ ఉంటే, ఆమె ఏం మాట్లాడబోతుందో తెలుసు కాబట్టి షటప్, నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడినా చంపేస్తాను అన్నాడు. దాంతో ఆమె కన్నీళ్లతో నవ్వుతూ, ఇప్పుడు వచ్చాడు నా శాడిస్ట్ మొగుడు అని అంటూ, కన్నా ప్లీజ్ నేను చెప్పేది ఒక్కసారి విను అని అంటుంటే, నేనేం వినను అని అతను మొహం తిప్పుకుంటూ ఉంటే, నువ్వు వినకపోతే నేను పోయినంతొట్టే అనగానే దక్ష ప్లీజ్ స్టాప్ ఇట్ అని అన్నాడు గట్టిగా. నువ్వెంత గట్టిగా అరిచినా సరే నేను చెప్పేది నువ్వు వినాల్సిందే అని కాలర్ పట్టుకుని తన వైపుకి లాక్కోవడంతో ఆమె కళ్ళలోకి చూస్తూ ఉంటే, ఒకవేళ నాకేదైనా జరిగితే నువ్వు పెళ్లి చేసుకోవాలి, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, మనకి పుట్టే బిడ్డని జాగ్రత్తగా చూసుకోవాలి, నా గురించి ఆలోచిస్తూ నువ్వు పిచ్చోడివి అయిపోకూడదు, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నేను కోరుకునేది అది మాత్రమే అంటూ ఉంటే ఆమెని మాట్లాడనివ్వకుండా మరొకసారి పెదాలని అందుకున్నాడు. హాస్పిటల్కి వెళ్లే వరకు ఆమెని ఏమీ మాట్లాడనివ్వకుండా అన్నయ్య హాస్పిటల్ వచ్చిందని ప్రదీప్ చెప్పడంతో వెంటనే డోర్ ఓపెన్ చేయడం కుదరక కాల్తో డోర్ మీద కొట్టడంతో డోర్ ఓపెన్ కావడంతో కార్ దిగేసి లోపలికి పరుగులు పెడుతూ ఉండగానే అప్పటికే హాస్పిటల్లో డాక్టర్స్తో మాట్లాడడంతో వాళ్ళు రెడీగా ఉండడంతో దక్షని లోపలికి తీసుకువెళ్తుంటే అతని చేతిని పట్టుకొని, నువ్వు కూడా రాకన్నా అని పిలిచింది ఏడుస్తూ. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అదేంటి 7వ నెల అన్నారు, మళ్ళీ 8వ నెల అంటారు, మళ్ళీ 9వ నెల అన్నారు అనుకోకండి. ఫాస్ట్ గా జరుగుతున్న సిచ్యువేషన్స్ ని అలా చెప్పేశాను అంతే.